హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. సీటెట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు తాజాగా అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ ఏంటంటే మనకు సీటెట్లో మీరు చాలామంది కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేవి చేసి ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్ కానీ, హాల్ టికెట్ నెంబర్స్ కానీ, ఓకే. సో ఇటువంటి సమాచారంలో ఏమైనా సరే మిస్టేక్ ఉన్నా సో వాటిని మనం మార్పు అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఏ విధంగా చేయాలంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీ యొక్క మొబైల్లో కూడా మనం దీన్ని ఓపెన్ చేసుకొని మన మిస్టేక్స్ని అయితే కవర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక మీ పరిశీలన చేస్తున్నారు కదా సీటెట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్. మనకు దీన్ని కిందకి స్క్రోలింగ్ చేసినట్లయితే ఆన్లైన్ కరెక్షన్ ఫర్ సీటెట్ 2018 అని చెప్పి న్యూగా ఉంది కదా. సో ఇక్కడ మీ పరిశీలన అయితే చేయొచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఓకే. న్యూస్ అనేది దానిపైన ఉంది. సో దాన్ని మనం టచ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, ఇక్కడ కింద కనిపిస్తున్న గ్రీన్ కలర్ ఉన్న సెక్యూరిటీ పిన్ కూడా వీళ్ళు ఎంటర్ చేసి సబ్మిషన్ అనేది చేయమంటున్నారు, ఓకే. సో అలా సబ్మిషన్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్లో మనకు మన యొక్క బయోడేటా అంటే మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ యొక్క డేటాకి సంబంధించి కరెక్షన్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఒకవేళ కనుక మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఏం గుర్తు లేకపోయినట్లయితే ఇక్కడ చూడండి, ఓకే. ఐ కాంట్ యాక్సెస్ మై అకౌంట్ అని చెప్పి కింద ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఐ ఫర్గట్ మై పాస్వర్డ్, మీ యొక్క పాస్వర్డ్ని కోల్పోయినట్లయితే సో దాన్ని తిరిగి పొందేలాగా అంటే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకునేలా చేసుకోవచ్చు. లేదంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కోల్పోయినా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఏదో ఒక దాన్ని ఇలా క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఐ ఫర్గట్ మై పాస్వర్డ్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి కంటిన్యూ చేసినట్లయితే మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే వస్తాయి, ఓకే. సో యూజ్ సెక్యూరిటీ క్వశ్చన్, ఇట్స్ ఆన్సర్ యూ చూజన్ డ్యూరింగ్ ఫ్రమ్ ఫిల్లింగ్ అని చెప్పి మనకు రావడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా మీరు అప్పుడు సెక్యూరిటీ క్వశ్చన్ ఇచ్చారు చూసారా, మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అప్పుడు ఇచ్చారు. సో దాని తాలూకు ఆన్సర్ కూడా మీరైతే ఇవ్వడం జరిగింది కదా, ఆ యొక్క క్వశ్చన్ అయితే అడుగుతారంట. సో తర్వాత మనకు వెరిఫికేషన్ కోడ్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క ఆన్లైన్ దరఖాస్తు చేసేటప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ యొక్క నెంబర్కి మనకు ఒక కోడ్ అనేది వస్తుంది. సో దాన్ని మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత మనకు యూజింగ్ ఏ రీసెట్ లింక్ సెంట్ వయా ఈమెయిల్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి ఇచ్చారు. ఒక లింక్ అనేది పంపిస్తారంట మీ యొక్క రిజిస్టర్ అయిన ఈమెయిల్ అడ్రస్కి. ఆ విధంగా కూడా మీ యొక్క పాస్ అనేది తిరిగి పొందవచ్చు, ఓకే. సో నెక్స్ట్ మనం చూస్తే ఐ ఫర్గట్ మై రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది. ఒకవేళ మీరు కనుక రిజిస్ట్రేషన్ నెంబర్ కోల్పోయినట్లయితే ఐ ఫర్గట్ మై రిజిస్ట్రేషన్ నెంబర్ని క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. అప్పుడు మనకు ఈ విధంగా ఫుల్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ కోల్పోయినట్లయితే మీ యొక్క నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ యొక్క నేమ్, మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా ఇచ్చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ తప్పుగా ఎంటర్ చేసినట్లయితే తప్పుగా ఎంట్రీ ఎలా చేశారో అలాగే ఇవ్వండి, ఓకే. అలా ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సెక్యూరిటీ పిన్ అంటే ఇదే, ఓకే. సో గ్రీన్ ఇంక్ ఏదైతే ఉందో అదే మన ఇక్కడ పైన ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆ విధంగా మీరు మీ యొక్క రిజిస్టర్ నెంబర్ కానీ లేదంటే పాస్వర్డ్ కానీ కోల్పోయినట్లయితే ఆ విధంగా మీరు మళ్ళీ బ్యాక్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కరెక్షన్కి సంబంధించి. సో ఓకే, తర్వాత మీరు డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఏ విధంగా అంటే మనకు ఇక్కడ నా దగ్గర అయితే నెంబర్ లేదు కాబట్టి నేను చేయట్లేదు. సో మీరు ఖచ్చితంగా ఒక మిస్టేక్ ఉంటే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా ఎవరి నెంబర్ అయినా సరే తెలుసుకొని మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.